శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. జయ సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2023 డిసెంబర్ 20వ తేదీ బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు. ఇక ఈ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున మీరు స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలకు అనుకూలమైనటువంటి వార్తను వింటారు. అలాగే వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇక ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వారికి తమ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కెరియర్ పరంగా వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపారాలలో స్వల్పంగా లాభాలు వస్తాయి. ఇక ఈ రాశి వారికి సంతానం విషయంలో మీరు శుభవార్త వింటారు. ఇక మీకు రేపు డబ్బులకు సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకు అని అంటే కొంచెం డబ్బులు నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు బంధుమిత్రులతో ఈరోజు మీరు సరదాగా గడుపుతారు. ఇక ఉద్యోగస్తులకు తమ ఉద్యోగ సంస్థలో కొన్ని అనుకోని అవరోధాలు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఈ రాశి వ్యాపారులకు రేపు ఎప్పటి నుండో ఆగిపోయిన పనులను మీరు పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి విద్యార్థులకు మీరు పడిన శ్రమకు మంచి ఫలితం సాధిస్తారు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మీరు చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీరు ఎవరితో వాద ప్రతివాదనలకు అస్సలు దిగకూడదు. ఇక వృత్తి వ్యాపారులకు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈరోజు కలిసి వచ్చే రోజు చాలా బాగుంటుంది. ఇక ప్రేమ జీవితంలో ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఇక సంతానం విషయంలో కూడా ఈ రాశి వారు శుభవార్త వింటారు. ఇక డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుభ కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు. ఈ రాశి వారికి రేపు పాత బాకీలు వసూలవుతాయి. ఇక అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో కూడా మీకు కొత్త ఆశలు చిగురుస్తాయి. అలాగే రేపు మీ యొక్క ముఖ్యమైన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఈ రాశివారు మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి, అలాగే అనుకూలమైన పరిస్థితులు కలగడం కోసం పక్షులకు ఆహారాన్ని సమకూర్చడం, రేపటి రోజున హనుమాన్ చాలీసాను పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న విజయము ఉంటుంది. అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించాలి. సౌమ్య సంభాషణతో శాంతి లభిస్తుంది. ఒక శుభవార్త వింటారు. లక్ష్మీ స్మరణ అదృష్టాన్ని ఇస్తుంది. మిథున రాశి. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున అభిష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది. తలపెట్టిన కార్యాలు విజయవంతమవుతాయి. ఆర్థిక పుష్టి లభిస్తుంది. సంతోషించే వార్త ఒకటి వింటారు. మిత్రుల వల్ల లాభపడతారు. సమాజంలో వీరికి కీర్తి లభిస్తుంది. బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు. మీరు చేసే పనులలో విజయం పొందుతారు. కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. గణపతిని స్మరించండి, మనోబలం పెరుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధర్మ మార్గంలో ముందుకు సాగండి. అనేక విఘ్నాలు ఎదురవ్వనున్నాయి. సమర్థంగా అధిగమించాలి. ప్రసన్న చిత్తంతో ఆలోచిస్తే ఉద్యోగంలో ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపార పరంగా శ్రద్ధ పెంచాలి. కొత్త విషయాలపై దృష్టి పెట్టండి. కోరుకున్న మార్గంలోనే అభివృద్ధి లభిస్తుంది. 10 మందికి ఆదర్శవంతులవుతారు. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. సింహరాశి. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున వీరు ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి. అదృష్టవంతులవుతారు. మంచి భవిష్యత్తు లభిస్తుంది. విశేష గౌరవాలు ఉన్నాయి. అభీష్టం ఫలిస్తుంది. సత్య మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ వల్ల కొందరు లాభపడతారు. సంతోషించే అంశాలు ఉన్నాయి. శాంతి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. రవి ధ్యానం శుభాన్ని ఇస్తుంది.
కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అద్భుతమైన విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మేలైన ఫలితాలు వస్తాయి. కోరుకున్న జీవితం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఒక శుభ పరిణామం చూస్తారు. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఒక అభిష్ట సిద్ధి ఉంటుంది. ఈశ్వర ధ్యానం శుభప్రదం. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది. ఉద్యోగంలో అనుకున్నది సిద్ధిస్తుంది. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవాలి. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. వ్యాపార లాభం కనబడుతూ ఉంది. ఒక సమస్య ఎదురవ్వనుంది. పెద్దల సహాయంతో దాన్ని పరిష్కరించాలి. ఇష్టదేవత ఆరాధన మంచిది. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వీరికి సంకల్పం సిద్ధిస్తుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు ఉన్నాయి. గృహ భూ వాహనాది యోగాలుంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలరు. అదృష్టయోగం ఉంది. ఇష్టదేవాన్ని సదా స్మరించండి. శుభం జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రాజయోగ సమానమైన ఫలాలు అందుతాయి. ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. నూతన అవకాశాలు సఫలమవుతాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. మిత్రబలం ఆనందాన్నిస్తుంది. ఎదురు చూస్తున్న పనిలో విజయం సాధిస్తారు. వివాదాలకు అవకాశం ఇవ్వద్దు. గురు శ్లోకం చదవండి. శుభవార్త వింటారు. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున దైవబలం ముందుకు నడిపిస్తుంది. ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది. పదవీ లాభాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం సూచితం. అదృష్ట ఫలాలు అందుతాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. అధికారుల వల్ల మేలు చేకూరుతుంది. కాలాన్ని మంచి పనులకై వినియోగించండి. ఇష్టదైవ స్మరణ ఉత్తమం. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఆత్మవిశ్వాసంతో ప్రతి పని మనస్సు పెట్టి చేయాలి. విఘ్నాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పొరపాట్లు జరగనీయకండి. ఆర్థిక నష్టం సూచితం. శత్రుదోషం ఉంది. మితంగా సంభాషించాలి. మొహమాటం ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలు అవసరం. ఒక శుభం జరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున అభిష్ట కార్యసిద్ధి ఉంటుంది. సందర్భానుసారం నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అపోహలు తొలగుతాయి. సన్నిహితుల ఆదరణ లభిస్తుంది. గృహలాభం ఉంది. స్థిరాస్తి పెరుగుతుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి. దుర్గామాతను స్మరించండి. లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.